ప్రార్థన చేయను. జై గురుదేవ. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. ఏ గురు హరికరాదుల కందరానిది అచలమనదగియున్నది పరశివుండని బ్రహ్మ పదవది పరమగోప్యం వైనది. కార్యకారణములును లేనిది కర్తభోక్తయుగానిది ఆర్యులెల్లను తెలిసినది అది అతి రహస్యం వైనది. హరికరాదుల కందరానిది అచలమనదగియున్నది పరశివుండని బ్రహ్మ పదవది పరమగోప్యం వైనది. శృతులకెన్నడు నంటగోనిది గతియు దుర్గతిగానిది అతి ముదంబున బ్రహ్మవేత్తల అంటే అంటకయున్నది. హరికరాదుల కందరానిది అచలమనదగియున్నది పరశివుండని బ్రహ్మ పదవది పరమగోప్యం వైనది. జన్మలేనిది కర్మలేనిది జగయుగంబులుగానిదే షణ్మతంబుల మీరినది అది శాశ్వతం వైనది. హరికరాదుల కందరానిది అచలమనదగియున్నది పరశివుండని బ్రహ్మ పదవది పరమగోప్యం వైనది. ప్రణవనాదముగానిది అది ప్రతిదినంబున ఉన్నది ప్రణవమన్నది గానిది పల్కగోచరమైనది. హరికరాదుల కందరానిది అచలమనదగి ఉన్నది పరశివుండని బ్రహ్మ పదవది పరమగోప్యం వైనది. పదియు రెండును తెలిసినప్పుడు పదియు నారును లేనిది ముదముతో ఇది స్వప్నమనియు మది నెరింగితే జాలిది. హరికరాదుల కందరానిది అచలమనదగి ఉన్నది పరశివుండని బ్రహ్మ పదవది పరమగోప్యం వైనది. భాగవత శ్రీకృష్ణ గురుడది బాగుగా తెల్పినదది వేగ లక్షణ దాసుగన్నది రాగద్వేషము లేనిది. హరికరాదుల కందరానిది అచలమనదగియున్నది పరశివుండని బ్రహ్మ పదవది పరమగోప్యం వైనది పరమగోప్యం వైనది. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురు. అందరికీ జై గురు.
గురు పరంపరంకు జై. ఇక అనంత విశ్వానికి శింసుమారక చక్రం అని ఓ చక్రం ఉన్నది. ఆ శింసుమారక చక్రంలో ద్వాదశి, షోడశి, పంచదశలన్నీ ఉన్నాయి. ఈ ద్వాదశి, షోడశి, పంచదశలలో కలహంస, జీవహంస, అచలహంస అనే పద్ధతిగా ఉన్నాయట అక్కడ హంసలు. ఈ జీవహంస, ఈశ్వర హంసలు దాటినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అష్టదళ పద్మం మధ్యమనందు ఉన్నటువంటి కర్ణికలో, ఆ మధ్యలో ఉన్నటువంటి బిందు మధ్యమందు ఉన్నటువంటి మండలత్రయమునందు ఉన్నటువంటి మధ్యమందు ఉన్నటువంటి శూన్యమునందు, ఆ శూన్య స్థానం ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి శింస్మారక చక్రమందు ఆ మధ్యంలో ఉందట. అది ఆ శూన్య స్థానంలో ఉందట అలా శింసుమారక చక్రం. ఇప్పుడు ఆ శింసుమారక చక్రాన్ని దాటించగలిగేటటువంటి ద్వాదశి, షోడశి, పంచదశి అంటే ఎరుక ఆ శింసుమారక చక్రం నుంచి మొదలయ్యింది. ఆ చక్రం నుంచి ఎరుక అనేది మొదలైంది. దాంతోనే సర్వము గుర్తించగలిగి మళ్ళీ ఆ మూడు అక్కడ ఉండేటువంటి ఏ శూన్యం ఉందో అక్కడ దాంట్లో దాటించగలిగేటటువంటి ఆ మూడు మంత్రాలతో దాటించగలగాలి. ఈ ఉన్మని, మనోన్మని అవస్థల ద్వారా బిందు మధ్యమనందు పనిచేస్తూ బ్రహ్మాండ వ్యాపకమై పనిచేస్తున్నటువంటి శింసుమారక చక్రం ద్వారా బ్రహ్మాండం అంతా వ్యాపించి విశ్వమంతా వ్యాపించడానికి, విశ్వముగా వ్యాపకమై నిజానికి మాట్లాడితే అలాగే బ్రహ్మాండముగా వ్యాపకమై అక్కడి నుంచి అనాహత పద్మమందిరం ద్వారా జీవుడుగా కూడా వ్యాపకమై, ప్రాణముగా జీవముగా వ్యాపకమై అంటే ప్రాణుడుగా వ్యాపకమై ఒక్క ఎరుకే వీటన్నిటి అందు ఉన్నది ఒక్క ఎరుకే. ఆ వ్యాపకం కావడానికి కారణమైనది అదే. ఆ బిందు మధ్యమనందు పనిచేస్తూ ఉంది. పనిచేస్తూ బ్రహ్మాండ వ్యాపకంగా శింసుమారక చక్రం ద్వారా విశ్వమంతా వ్యాపకమైంది, జీవుడుగా వ్యాపకమైంది, బ్రహ్మాండం అంతటా వ్యాపకమైంది. అంతా కూడా ఒక్క ఎరుకే. ఈ అనేకత్వంగా జీవుడుగా లేదంటే బ్రహ్మాండంగా ఉన్నటువంటి బ్రహ్మముగా ఉన్న ఒక్క ఎరుకే ఉంది దాంట్లోనూ దీంట్లో అంతటా. తెలుసుటే మోక్షం అన్న విను సుమ్మి. తెలుసుకుంటే తెలుసుకోవడమే మోక్షం. అలా తెలుసుకుంటే చాలు నీకు ముక్తి అనట. తెలుసుకుంటే చాలు నీకు ముక్తి అన్నట్టు మోక్షం అంట. తెలుసుకుంటే సరిపోతుందా అంటే అలా ఉంటే కదా, తెలుసుకొని ఆ పద్ధతిలో అలా ఉండాలి కదా. చూడండి, పిల్లలు మనందరము బాల్యావస్థలో చాలా తెలుసుకుంటాము. ఎదిగి బాల్య యవ్వన కౌమారావస్థలలో ఆయా అవస్థలలో ఆ పిల్లలుగా బాల్యము, కౌమారము, యవ్వనము వాటిల్లో వేరువేరుగా తెలుసుకున్నాము. ఆ పెద్దల దగ్గర నేర్చుకున్నటువంటి శుద్ధులు ఏవైతే ఉన్నాయో, ఆ జ్ఞానపరమైనటువంటి హర్షవాక్కులు ఏవైతే ఉన్నాయో, ఆర్యోక్తులు ఏవైతే ఉన్నాయో, సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి మన యవ్వన కాలంలో జీవించలేదనుకోండి ఒకవేళ, అప్పుడు ఏమంటారు? వీడు తెలిసిన అజ్ఞాని అంటారు. తెలిస్తే జ్ఞానం సరిపోదు. ఆ జ్ఞానం అందిపుచ్చుకొని ఆ యవ్వనంలోనేమో ఆ ఆసక్తి వేరే ఉంటుంది. ఇవన్నీ గమనించి దీని ఆసక్తి ప్రకారం వ్యవహరించేటట్టు వాడున్నాడు. ఆ యవ్వన స్థితిలో ఆ పెద్దలు ఏమైనా సూచన చేసినప్పటికీ ఆ సూచన కేవలం తెలుసుకుంటే కాదు కదా, తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించగలిగేటటువంటి ఉండాలి. తెలిస్తే జ్ఞానం సరిపోదు. అందుకనే శంకర భగవత్పాదులు భవశంకర దేశికమే తవ శరణం అనేటువంటి దేశికేంద్రులైన శంకరులు భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ మూఢమతే అన్నారు. భజ గోవిందం అనేది శంకరాచార్యులు వారు రాసినటువంటిది. ఆ గోవిందం భజ మూఢమతే అన్నారు. అంటే అర్థం ఏమిటంటే తెలియదా అంటే తెలుసు కానీ అలా ఉండడు.
భజన భజన చేస్తూ ఉంటాడు, భజన ఏమో చేస్తూ ఉంటాడు కానీ ఆ భజనలో అర్థం ఏమిటో దాని విధంగా ఉండే తత్వం మాత్రం రాదు. మూఢుడుగానే ఉంటాడు. అంటే అర్థం ఏమిటంటే తెలియదా అంటే తెలుసు కానీ అలా ఉండడు. తెలియదా అంటే తెలుసు కానీ ఆ తెలిసినట్లు ఏం లాభం? తెలిసి ఆ రకమైన జీవనంలో ఆ రకమైన ప్రవర్తనలో ఉండడు. దుర్యోధనుడు కూడా అదే చెప్పాడు కదా, ఏమి జానామి సర్వం, సర్వస్వము అది కూడా ఎటువంటిది? జానామిద్ర సర్వస్వం, ధర్మమంతా నాకు తెలుసు అన్నాడు. నాకేం ధర్మం తెలియకనా? నేను ఇదేంది, నేను ఆ జూదమాడంది ధర్మం తెలియకనా? నాకు ధర్మం తెలుసు కాబట్టి నేను ఆడలే, లేకపోతే ఈ రాజ్యం కొంచెం ఇయ్యలేకనా? అన్నీ నాకు తెలుసు అంటాడు. అన్నీ ఇయ్యలేకనా, పొందలేకనా, చేయలేకనా అంటాడు కానీ చేయడు. అంతా నాకు తెలుసు అన్నాడు. ధర్మం అంతా నాకు తెలుసు కానీ నైచ్ఛతి అన్నాడు. నాకు ఇష్టం లేదు అట్లా చేసేది. నాకు అన్నీ తెలుసు కానీ నాకు ఇష్టం లేదు అన్నాడు. ఆ ధర్మాచరణ చేయటంలో నాకు ఇష్టం లేదు. ఆ ధర్మ సర్వస్వం కూడా నాకు తెలుసు కానీ చేయకుండా అధర్మ సర్వస్వం, ఆధర్మ సమస్య కాదు. ఈ ధర్మాచరణ మొదటిదేమో ధర్మాచరణ చేయటంలో నాకు ఇష్టం లేదన్నాడు. అధర్మ సర్వస్వం అంటే ధర్మం కాకుండా అధర్మం అనేది ఏంది అనేది కూడా తెలుసు నాకు అన్నాడు. మళ్ళా ధర్మము తెలుసు నాకు, అధర్మం కూడా తెలుసు అన్నాడు. అధర్మం కూడా తెలిసినప్పుడు ఇది అధర్మము అనే భావన మాత్రం రాలే. అధర్మం చేయకుండా ఉండలేను, అధర్మం సర్వస్వం కూడా తెలుసు కానీ నాకు, కానీ చేయకుండా ఉండలేను అన్నాడు. ధర్మము అధర్మం రెండు తెలిసినప్పటికీ ధర్మమే చేసి అధర్మం చేయకూడదు కదా. మరి అధర్మం చేస్తున్నామంటే అది చేయకుండా ఉండలేడు, అది వాడి బలహీనత. ధర్మము తెలుసు కానీ ధర్మాచరణ చేయడు, అధర్మము తెలుసు కానీ అధర్మం చేయకుండా ఉండలేడు, కాబట్టి అది బలహీనత. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు లోకంలో. కృతయుగ కాలంలో చూస్తే అందరూ ఎవరి లోకాలలో వారు ఉండేవారు. లోకభేదం ఉండేదన్నమాట. సురులకు, అసురులకు, మహర్షులకు వేరే వేరే, మానవులకు వేరే, పశుపక్షాదులకు వేరే, ఇట్లా ఎవరి లోకాలలో, ఎవరి స్థానాల్లో, ఎవరి రాజ్యాల్లో వాళ్ళు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడో కల్పాంతంలో ఎప్పుడో ఒకప్పుడు పోట్లాడుకునేవారు, యుద్ధాలు చేసుకునేవారు, ఒకరు గెలిచేవారు, ఒకరు ఓడేవారు. ఇది ఒక కాలం, ఆ కృతయుగ కాలం అది. ఇక త్రేతాయుగ కాలానికి వచ్చేటప్పటికి ఒక భూమి మీదే ఒక ప్రాంతంలో రాక్షసులు, ఒక ప్రాంతంలో మానవులు, ఒక ప్రాంతంలో దేవతలు, అంతా ఒక ప్రాంతంలోనే వేరు వేరు చోట్ల వీళ్ళు మళ్ళా ఉన్నారు. మహర్షులు ఇట్లా ఒక భూమి మీద వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నారు. ద్వాపరయుగం వచ్చేటప్పటికి ఒకే కుటుంబంలోకి వచ్చేసారు. ఒకటే కుటుంబంలోనే రాక్షసులు, ఒకటే కుటుంబంలోనే ఒకడు మంచోడు, ఒకటి చెడ్డోడు, ఒకడు దుర్మార్గుడు, అంతా వచ్చేసినారు. కురువంశంలోనే ఒకే కుటుంబంలో కురువంశంలోకే వచ్చారు. కొంతమంది దుర్మార్గమైనటువంటి వాళ్ళు, కొంతమంది సన్మార్గమైనటువంటి వాళ్ళు, అంతా ఆడే మన ఇప్పుడు ఈ కురుపాండవులు ఇద్దరు ఒక ఇంట్లో వాళ్ళే కదా. కాబట్టి ఈ కురువంశంలోకి వచ్చారు. ఒకే కుటుంబంలో ఏ సురాసురులు ఇద్దరు ఉన్నారు. యాదవ వంశం చూద్దామా అంటే మధురా నగరాన్ని పాలించిందేమో కంసుడు, అసుర సంతతికి చెందినవాడు. ఆ వంశ పారంపర్యం ఆయనకు వచ్చింది పాపం. దివ్యత్వ వంశ పారంపర్యం, ఆ వంశంలోనే పుట్టినటువంటి కృష్ణుడు పరమాత్మ, కృష్ణ పరమాత్మ, బలరామ చక్రవర్తి, ఇలాంటి వారందరికీ వచ్చింది. అలాగే కౌరవ వంశంలో పాండవులందరూ దైవానుగ్రహం పొందినటువంటి కారణ జన్ములు. ఈ కక్షా కార్పణ్యాలతో కూడినటువంటి అసురీ సంపద యొక్క సంతతి దుర్యోధనుడు. సరే, న్యాయాన్యాయ విచారణలు, ధర్మాధర్మ విచారణలు ఎన్ని ఉన్నప్పటికీ వారి గుణాలు మాత్రం ఇంతే. న్యాయ విచారణలు, ధర్మాధర్మములు తెలిసిన అన్నీ ఉండేప్పటికీ వాళ్ళ గుణాలను బట్టి మాత్రమే అది ఉంది. వాళ్ళంతా కూడా చెప్పారు కదా, పెద్దలు కూడా చెప్పారు. సభలో అనేక మంది అది చెప్పారు. యుద్ధం వద్దు, ఇవి ఈ విధంగా ఉండాలి, కృష్ణుడు అంతటి వాడు వచ్చాడు,
అని చెప్తే ఏమన్నా విన్నాడా? వినలేదు. న్యాయాలు ధర్మాధర్మాలు అన్నీ తెలిసినప్పటికీ, నాకు తెలుసు అన్నాడు. తెలిసినప్పటికీ ఓ లక్షణం, ప్రవర్తించే లక్షణం ఒకటి ఉంది. దాంతోనే ప్రవర్తించినాడు. ఇది ఒక కుటుంబంలోకే వచ్చింది. కలియుగంలో చూద్దామా అంటే ఒక మనిషిలోనే వచ్చినాయంట ఇవన్నీ. అన్ని రకాల లక్షణాలు. ఆ మనిషే కాసేపు దుర్మార్గుడైతాడు, ఆ మనిషే కాసేపు సన్మార్గుడైతాడు, కాసేపు ఇంట్లో ఒక రకంగా వ్యవహరిస్తాడు, బాహ్య ప్రపంచంలో ఒక రకంగా వ్యవహరిస్తాడు, మనసులో ఒక రకంగా ఉంటాడు. చూసేకి కలియుగం వచ్చేటప్పటికి ఈ సన్మార్గులు, దుర్మార్గులు, పాపము, పుణ్యం అన్నీ వచ్చినాయంట ఒకనికే. ఒక మనిషిలోకే వచ్చేసినాయి. ఒకడే రకరకాలుగా ప్రవర్తించేది వచ్చేసింది. ఇప్పుడు ఉదయం ఎలా ఉంటాడో, ఏ ముహూర్తానికి ఎలా ఉంటాడో, ఏ గంటకి ఎలా ఉంటాడో తెలియదు. అట్లా అయిపోయాడు మానవుడు. ఒకడే. అప్పుడేమో వేరువేరుగా ఉండేవాళ్ళు. దుర్మార్గులు వేరే, సన్మార్గులు వేరే, వానిలో ప్రవర్తించే. కాబట్టి మనసులో జరుగుతున్నటువంటి సంఘర్షణలను బట్టి వాటికి అప్పటికప్పుడు వాడు మారిపోయి ఆ సందర్భాలను బట్టి అట్లా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తనలోకి తాను విచారణ, విశ్లేషణ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి నేనేమో ఇట్లా చెప్పేదని చెప్తున్నా. నేను మామూలుగా ఎట్లా జీవిస్తున్నా అని తనలేకి తాను చూసుకోడు. ఉదయం ఎలా ఉంటాడో, ఏ ముహూర్తానికి ఎలా ఉంటాడో, ఏ గంటకి ఎలా ఉంటాడో, ఎలా అవుతాడో తెలియదు. శ్రోత్రియం బ్రహ్మనిష్టంచ అనేటువంటి శ్రోత్రియ కుటుంబాలలో కూడా ఆ రకమైనటువంటి పారంపర్యము, జ్ఞాన వారసత్వం లోపించిపోతున్నటువంటి కాలంలో ఈనాడు మనం ఉన్నాం. అంటే శ్రోత్రియం బ్రహ్మనిష్టంచ, ఆ బ్రహ్మనిష్టగా ఉండేటువంటి ఎవరైతే ఈ బ్రాహ్మణులుగా ఉండి దీన్నంతటినీ పాటిస్తూ, ఆ పాటించడమే వాళ్ళ వృత్తిగా ఉన్నటువంటి శ్రోత్రియ కుటుంబాల్లో కూడా అంతా ఆ విధంగా ఉన్నారా అంటే లేదు. వాళ్ళలో కూడా పారంపర్యం, జ్ఞాన వారసత్వం లోపించి రకరకాలైనటువంటి వాళ్ళల్లో కూడా తయారై కనపడుతున్నారు. శ్రోత్రియ కుటుంబాలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా. ఈ కాలంలో, అట్లాంటి కాలంలో ఉన్నాం మనం. ఏనాడైనా ఆనాడు కృతయుగమైనా, ఈనాడు కలియుగమైనా మానవునికి స్వధర్మము జ్ఞానమే కదా. ఏ కృతయుగం నాడైనా, కలియుగం నాడైనా మానవునికి యొక్క స్వధర్మం ఏమిటి? జ్ఞానమే. ఆ జ్ఞానంతో ఏం చేయాలి మానవుడు? ఆత్మవిచారణే చేయాలి. బ్రహ్మజ్ఞానము, బ్రహ్మానందము, ముక్తే మోక్షమే లక్ష్యము అనేటట్టు జీవించాలి. తాను ఎవరు అనేది ముందు తన అంతర్ముఖంలోకి ప్రయాణించి, తాను ఈ విశ్వము రెండింటినీ విచారణ చేసి తన ధర్మం ఏదో తెలుసుకొని వాడు ఆ విధంగా విచారణ చేసే పద్ధతిలో ఆత్మను గురించి తెలుసుకొని, బ్రహ్మమును గురించి తెలుసుకొని బ్రహ్మానందం పొందడమే కదా మనకు కావాల్సింది. ముక్తి మోక్షమే కదా లక్ష్యంగా పెట్టుకోవాల్సింది. యుగ ధర్మములు ఎన్నున్నా సరే అవన్నీ ధర్మసూత్రాలకు, న్యాయ సూత్రాలకు సంబంధించినవి కాబట్టి వాటి గురించి ఎంత విచారణ చేసినా జ్ఞానంతో సరిదూగలిగినవి కావు. కాబట్టి జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం పొందాడు అంటే తన గురించి, పరమాత్మ గురించి సర్వమును తెలిసినటువంటి స్థితిలోకి వచ్చాడని. ఈ ధర్మసూత్రాలన్నీ, న్యాయ సూత్రాలన్నీ ఆ యుగభేదాలకు బట్టి ఆయా యుగాల్లో వచ్చినాయి. త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, అంతకుముందు కృతయుగంలో ఏ జీవనం చేయించారో ఆ జీవనాన్ని బట్టి రాజు కొన్ని న్యాయ సూత్రాలు పెట్టినాడు. అప్పటికి రాజుల కాలంలో కొన్ని న్యాయ సూత్రాలు ఉన్నాయి, ధర్మసూత్రాలు. మళ్ళీ ఆయా యుగాలను బట్టి వచ్చాయి. కలియుగం వచ్చేటప్పటికి ఏమైందంటే మానవ ప్రవర్తన, మానవ జీవితాలు, ఈ వ్యవహారాలు, ఆయా సాంప్రదాయాలు, మతము, కులము, కులాచారాలు దీనిని బట్టి మారినాయి. మారేదలకి ఏమైంది? చట్టాల్లో మార్పులు చేయగలిగే అవసరం వచ్చింది. చేశారు. అవసరం బట్టి ఇప్పుడు ఏది న్యాయము? ఒకప్పుడు రాజు ఏం చేసేవాడు? వీడు తప్పు చేసినాడు, సరే మామూలు తప్పు అయితే పోయి జైల్లో వేయిపోండి, కారాగార శిక్షలు, లేకపోతే దేశ బహిష్కరణ చేయండి, ఎక్కడో బతుక్కొనిలే. లేదు, తీవ్రమైన తప్పు చేశాడనుకో, ఉరి తీయండి అని చెప్పేవాడు రాజు. అంతే, దానికేం అప్పీల్ లేదు, గిప్పీల్ లేదు. మళ్ళీ నేను ఇంకంతకంటే పోయి ఇప్పుడంటే హైకోర్టు, సుప్రీంకోర్టు ఎక్కడెక్కడో పోయి కేసులు కొట్టేసుకుంటున్నట్టు అప్పుడేం కొట్టేసేది ఏం లేదు. రాజు చెప్పాడంటే అయిపోయా, తెలుసుకొని ఉరి తీయడమే.
రాజాజ్ఞ అమలు చేయకపోతే లేట్ అయితే కష్టం అన్నట్టు. కృష్ణదేవరాయలు కదా అప్పాజీ ఈ విధంగా మీ పిల్లోని చంపేశాడని భటుడు చెప్పంగానే ఏమి కనుగుడ్లు వీకేసి అందుని చేయమని న్యాయస్థానం వాళ్ళు తీర్పు చెప్పారట. ఈయన ఎక్కడో ఉన్నాడు, అక్కడ రాజ్యంలో లేడు, ఇప్పుడు పెనుగొండలో ఉన్నాడు. ఆ సంఘటన జరిగినప్పుడు ఈయన పెనుగొండ దగ్గర ఉన్నాడు, మన దగ్గర ఉండే పెనుగొండలో. ఆ జరిగిండేదేమో ఆడ హంపిలో. ఈయన పోయి మళ్ళా తెలుసుకొని పొరపాటు తెలుసుకొని ఈయన పోయే లోపల అక్కడ ఏం చేశాడు ఆయనే ఏంది కృష్ణదేవరాయల రాజ్యంలో న్యాయపాలకులు న్యాయ సూత్రాల ప్రకారం తీర్పు చెబితే ఆ తీర్పు అమలు చేయడానికి మీకు ఇంత టైం పడుతుంది, ఏమి ఆ తీర్పుని ధిక్కరించకూడదు, తీర్పు అమలు చేయండి అన్నాడు మంత్రి. ఆయన మీదే తీర్పు అది. రాజు వస్తాడేమో తాలు, రాజు వచ్చి ఏం బతిమలాడితే తాలు అనేది ఏం లేదు, శిక్ష అమలు చేయమని చెప్పాడు, శిక్ష అమలు చేశారు వాళ్ళు. కాబట్టి అవన్నీ ఆ న్యాయ సూత్రాల ప్రకారం చేసినటువంటివన్నీ. దాని ప్రకారం ఏముంది అంటే దాని ప్రకారం విచారణ చేయగలుగుతున్నారు. దాని ప్రకారం ఆయా కాలాలకు సంబంధించినవి, ఆయా కాలాల్లో కొన్ని మార్పులు వచ్చినాయి. ఇప్పుడు కాలంలో ఎంతో విచారణ చేసి మళ్ళా వానికి ఏమన్నా అన్యాయం అయింది ఏమన్నా మళ్ళా అప్పీలకు పోయి ఎక్కడెక్కడో చేసి లాస్ట్కు సుప్రీంకోర్టు దాకా పోతే లేదు, ఇది సరైందే, ఈ తీర్పు సరైందే, వాడిని శిక్షించాల్సిందే అని నిర్ణయిస్తే తప్ప శిక్షించట్లే. ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ఏముంది కలియుగంలో ఏముందండి, ఏమండి అంటే ఉన్నదంతా బ్రహ్మం అంటున్నారు కదా. ఉన్నదంతా బ్రహ్మమే అండి. ఇప్పుడు శరణాగతి ఎవరికి చేయమంటున్నారు మరి? ఉన్నదంతా బ్రహ్మమైనప్పుడు శరణాగతి ఎవరికి చేయమంటున్నారంటే ఎవరికి బోధిస్తున్నారు? ఫలం ఏమిటి, బలం ఏమిటి, మలినమైంది ఏంటి, ఇంకో ఉత్తమమైంది ఏంది? ఇదంతా విచారణ అని సరే అని అలా బిందు మధ్య స్థానంలో ఉన్నటువంటి ఉన్మని మనోన్మని అవస్థలు నిలకడ చెందినటువంటి వారికి వర్తిస్తాయి ఇవన్నీ. మరి ఈ విధంగా శరణాగతి ఎవరికి శరణాగతి అంటున్నాం? ఎవరు బోధిస్తే, ఎవరు దీన్నంతటిని విడమర్చి చెప్పగలిగితే, ఎవరు గురువు స్థానంలో ఉండి ఇప్పుడు చెప్పినటువంటి వీటన్నిటికీ అతీతమైన దాన్ని బోధించి నిన్ను దాటించగలుగుతారో, ఈ అవస్థల్లో పొందుతున్నటువంటి స్థితుల్లోంచి అట్లాంటి వారికి శరణ్యం కాగలుగుతూ ఉన్నారు. సర్వ శరణాగతిగా పోతే వారు బోధిస్తారు. ఆ బోధించిన దానికి ఏమిటి ఫలం ఏమిటి, మనం ఏమిటంటే బిందు మధ్య స్థానంలో ఉన్నటువంటి ఉన్మని మనోన్మని అవస్థలు నిలకడ చెందినటువంటి వాడికి వర్తిస్తాయి ఇవన్నీ. నిలకడ చెంది ఎక్కడ నిలకడ చెంది ఈ విచారణ అంతా చేసుకుంటూ పోయిన తర్వాత, నీ స్వరూపం తెలిసిన తర్వాత, దానికి అవతలున్న స్థానంలో ఇవన్నీ ఏమీ లేవు, కేవలం శూన్యంగా ఉన్న దాంట్లో ఇదంతా సర్వం ఏర్పడినటువంటి స్థితిలోకి వచ్చింది. ఇది కూడా లేకముందు ఏదైతే బయలుగా నుండి ఎక్కడ ఏ రకమైనటువంటి దానికి అవకాశం లేనటువంటి ప్రాణులు కానీ ఇంకోటి కానీ లేవో అక్కడ ఏమీ లేదు. ఆ ఏమీ లేని దాంట్లో ఈ ఎరుక ఒకటి కలిగి ఈ సర్వము ఏర్పడడానికి కారణమైంది అదే వ్యాపకం చెంది బ్రహ్మాండంగా అనేకత్వం చెంది ఇదంతా అయ్యింది. నువ్వు మళ్ళీ ఆ స్థితిని తెలుసుకుంటే దాంట్లో ఏమీ లేదు, దాంట్లో ఏ సంకల్పం లేదు, మళ్ళీ నువ్వు జన్మెత్తడానికి కారణమైందే లేదు. అది తెలుసుకొని దీన్నంతా విడనాడితే నీకు మళ్ళీ ఈ ఈ అవస్థలు ఏర్పడేది లేదు, ఈ అవస్థలను దాటినటువంటి స్థితిలో ఇట్లా ఉంటావు అని ఎవరైతే చెప్పగలిగి దాటిస్తారో వాళ్ళని శరణాగతిని పోయాం. ఇక అట్లా ఎవరైతే నిలకడ చెంది ఉన్నారో అట్లాంటి వానికి ఇవన్నీ వర్తిస్తాయి. ఆ శరణాగతి పొందినందువల్ల వచ్చినటువంటి స్థితి ఇది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ హంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అన్నాడు. నేను శుచిని చేస్తామయ్యా మొట్టమొదట,
నీ ప్రాబ్లం అంతా ఏమిటంటే నీ మాలిన్యం. కాబట్టి ఆ మాలిన్యం లేకుండా ముందు నేను శుచిని చేస్తాం. ఏ మాలిన్యంతో మళ్ళీ నువ్వు ఇట్లా జీవుడుగా వచ్చి ఏ మాలిన్యం అంటుకోవడం వల్ల నువ్వు పొందినావో ఈ మాలిన్యాలన్నీ పోతే నువ్వు సత్యం బోధపడే స్థితికి తెలుసుకుంటావు. ఈ మాలిన్యాలు పోగొట్టే పనే మాది అన్నట్టు సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలను పరిత్యజించి మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నేను శుచిం చేస్తామయ్యా. మొట్టమొదట నీ ప్రాబ్లం అంతా ఏమిటంటే నీ మాలిన్యమే. నీ మాలిన్యం అంటే ఏమిటంటే అద్దం మీద మురికి, మావియందు శిశువు, బూడిదయందు నిప్పు ఇలా కప్పబడి ఉంది. ఈ కప్పబడి ఉన్నట్టు పైదాన్ని చూసి ఆ పైదే అనుకుంటున్నావు. నిజానికి అది తీసేస్తే ఏముందో అద్దం మీద మురికి ఉండి ఆ మురికి అద్దానికి ఉంది కాబట్టి అంతే. నువ్వు చూసే దాంట్లో ఆ మురికి తీసేస్తే స్పష్టంగా కనపడుతుంది. మావిలో శిశువు ఉంది, బయటకు వస్తే అట్లాగే బూడిదయందు నిప్పు ఉంది కప్పబడి. కాబట్టి ఇవి తొలగిస్తే సత్యం బోధపడుతుంది, అసలు విషయం బోధపడుతుంది, సత్యం బోధపడుతుందని. సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్న స్థాయికి వెళ్ళాలంటే ఏ ధర్మంలో నన్ను ప్రభావితం చేయనటువంటి ధర్మం. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ధర్మాలు, ఇది నా ధర్మం, అది నీ ధర్మం, ఇది చేయాల్సిన పని, ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ పరిత్యజించి ఏదీ లేనటువంటి స్థాయికి వెళ్ళాలంటే ఏ ధర్మంలో నిన్ను ప్రభావితం చేయనటువంటి ధర్మము, ధర్మసూత్రము, ధర్మాతీతం. ధర్మము ఆ ధర్మంలో ఉన్న సూక్ష్మము, దాని ధర్మాతీతం. అలాగే తుర్యము తుర్యాతీతం, అలాగే జ్ఞానము జ్ఞానాతీతం. వీటన్నిటిని ప్రతిపాదించినది ఏది? ప్రస్థానత్రయం. చక్కగా ఏది ఎవరికి వర్తిస్తుందో, ఆకలి దప్పులు కేడ్చని మానవుడు ఎరుక కోకటి వేళ్ళు పెకిలించుట ఎట్లు అంటారు పెద్దలు. మామూలు మానవుడికేమో అనేక తిప్పలు ఉన్నాయి కదా, కడుపుకు తిప్పలు ఏర్పడే కాటి నుంచి మానవుడంతా జీవించడానికి ముక్తి కావాలి అనే తిప్పలతోనే సరిపోతుంది. అట్లా ఆకలి దప్పులకు ఏడుస్తున్నటువంటి మానవుడు ఎరుక కోకటి వేళ్ళన్నీ పెకిలించేటెట్లా, ఎట్లా పగిలిస్తాడు అంటారంట పెద్దలు. ఇక వాడు ఏ గంటకు ఆ గంట ఏమి తిందామా అనే ఆలోచన వచ్చినటువంటి కంచము మంచం మాత్రమే గుర్తించబడి వానికి అదే సరిపోతుంది టైం. మరి ఎప్పుడైనా వాడు ఆలోచన చేస్తే కదా, ఇది రోజు చేస్తాండే పనే. టైం అయితేనే ఆ టయానికి అన్నం తినడం, టైం అయితేనే ఆ టయానికి పడుకోవడం, మళ్ళీ లేయడం. ఆ తినే కోసమే ఏదో పని చేస్తే తినే కోసమే కదా, అది వస్తే మళ్ళీ దాంట్లో నుంచి వచ్చే ఫలమే తినాలి. దీనికోసమే జీవిస్తున్నాం అన్నట్టు నిరంతరము జీవించుతూ ఉంటే మరి దీన్ని ప్రతిపాదించినటువంటి, దీనికి కారణమైనటువంటి, జన్మలకు కారణమైనటువంటి ఆ ఎరుకను కోటి వేళ్లతో ఎట్ట పకిలిస్తాడు? వాడు గుర్తిస్తున్నాడా? ఏమైనా గుర్తించలే కదా. ముందు గుర్తించేదే గుర్తించే ఆలోచనే రాలేదు కదా. 99% మంది జీవించడం ఎట్లాగా, ఆ జీవించడానికి తిండి ఎట్లా, రాత్రి అయితే నిద్ర ఎట్లా, ఇవే జరిగిపోతున్నాయి. అట్లా అది మాత్రమే గుర్తిస్తున్నాడు. బాహ్యంగా కనబడుతుంది వానికి. పని చేయడము, కష్టపడినంతా వచ్చినటువంటి దాంతో తినడము, జీవించడం, మళ్ళా దాంతో నిద్రించడము, సుఖించడం, ఇదే పని. ఈ అధమమైనటువంటి జీవన క్రమంలో ఆవేశాలు మాత్రమే తెలిసి శాంత సౌశల్యత సద్గుణాల యొక్క ఛాయ కూడా లేనటువంటి జీవితాలకు ఏమని చెప్తాం? ఇట్లాంటి అధమమైన జీవితంలో కూడా మళ్ళా అనేకమైన మళ్ళా రకరకాలు ఉన్నాయి. మళ్ళీ ఊరికే అదే చేసి జీవిస్తున్నాడా ఇవనికి అంటే అదే చేసుకొని కష్టపడి జీవించుకుంటూ అట్లున్నా కూడా పర్వాలేదు. అట్లా కూడా లేదు. మళ్ళా ఈ జీవిస్తున్న అధమమైనటువంటి జీవితంలోనే ఆవేశం, వాని మీద ఇది, వీని మీద పగ, ఇట్లా అసలు
సద్గుణం అంటే ఏంది, దుర్గుణం అంటే ఏంది, నేను శాంతంగా ఎట్లా జీవించాలి, ఇవన్నీ ఏం లేవు. అవన్నీ ముందు ఆ ఆ రకమైన ఆలోచనే లేదు కదా. జీవన క్రమమే ఈ విధంగా ఉంది. ఈ విధం దాంట్లోనే మళ్ళా ఇవన్నీ ఉన్నాయి. మళ్ళా ఆవేశాలు మాత్రమే తెలిసి శాంతి, సౌశీల్యత అనే సద్గుణాల యొక్క ఛాయ కూడా లేనటువంటి, శాంతి అంటే ఏమిటి, సౌశీల్యత అంటే ఏంటి, సద్గుణాలు అంటే ఏంటివి అనేటువంటి అనేటువంటి నీడ కూడా తెలియదంట వాళ్ళకు. దానిల గురించి తెలియదు. జీవితం అంతా దీంతోనే సరిపోతుంది. కాబట్టి భూమండలం ఉన్నంత కాలము, బ్రహ్మ నిర్వాణం జరిగినంత కాలము, ఆ కల్పాంతం వరకు కూడా మానవుడు తప్పక సాధించాలి నేను అనేటువంటి ఆ దైవీ గుణాలను సాధిస్తేనే కదా. సాధించకపోతే ఇదే జరుగుతూ ఉంటుంది. ఎన్ని యుగాలు గడిచినప్పటికీ నేను ఎందుకు పుట్టా, ఇది దీంట్లో జరుగుతున్నది ఏంది అని అంతర్ముఖుడు కానంత కాలము మామూలుగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇతర జీవులన్నీ ఎట్లా వ్యవహరిస్తున్నాయో, తింటున్నాయి, కంటున్నాయి, శరీరం శుష్కించి మళ్ళా మరణిస్తున్నాయి, మళ్ళా జన్మిస్తున్నాయి అన్నట్లు. కాబట్టి తేజ క్షమాధృతి శౌచం అద్రహో నాతిమానిచ భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత అని ఇక్కడ చెప్పిన శ్లోకంలో, నాయన భూమి ఉన్నంతకాలం ఈ దైవీ సంపద మానవునికి అత్యంత అవసరమే. ఈ దైవీ సంపదని అందించేటట్లుగా ఇచ్చేటటువంటి సంయమనం కొరకే నవరాత్రులు. ఏ నవరాత్రులైనా సరే, అది వసంత నవరాత్రులైనా, శరన్నవరాత్రులైనా, గణేష్ నవరాత్రులైనా, లేక సంక్రాంతి ఎందు వచ్చే నవరాత్రులైనా, అనేక రకాలైన నవరాత్రులు అభ్యాసంలో ఉన్నాయి. ఆయా పండుగ వచ్చినప్పుడు ఆ నవరాత్రులు అని అంటున్నారు. ఇప్పుడు వీటన్ని ఎందు ఆత్మ సంయమ యోగమే సాధన రూపంలో వ్యాపించి ఉంది. అది ఏకభుక్తమే అయినా, ధ్యానమే అయినా, ప్రాణాయామమే అయినా, ఆత్మసిద్ధి అయినా, లేక సమాధి నిష్ఠ అయినా, ఇదంతా కూడా నీవు ఎరుకందు ఉన్నానని శృతులు పలుకుచున్నావి సుమి. నువ్వేమన్నా నీ ఎరుకలో ఉన్నానని ఈ శృతులు పలుకుచున్నాయి సుమి అని చెప్పారు. కాబట్టి మంత్రపుష్పం ద్వారా చెప్పేదంతా కూడా ఈ పంచవర్ణాలు కలిసి పోయినటువంటి పన్నుగా కలిసిన హృదయ పద్మస్థానాన్ని తెలియజెప్పడమే ఈ పూజల సారమంతా. కానీ ఏం చేస్తున్నారు, ఏదో ఆ నవరాత్రులన్నీ ఒకటే పూట తిన్నాము, ఓ పూట పొద్దున్నాం, మళ్ళీ ఏవో పండ్లు తిన్నాం, వారం అంతా అయిపోతానే నా నిష్ట అయిపోయింది, ఇంకా మళ్ళీ మామూలుగా ఉండడమే, అట్లా వ్యవహారంలో ఉంది. వీటన్నిటికీ సారాంశం ఏమిటి, ఈ పూజల సారాంశం అంతా ఏంది, ఈ హృదయ పద్మ స్థానాన్ని కనుక్కునేది ఎట్లా, ఆ తెలియజెప్పడం అదైతే ఆ తెలియజెప్పే స్థితిలో లేదు. అది అభిషేకమే అయినా, అర్చనే అయినా, మరొకటైనా, ఎన్ని చెప్పినా, నవవిధ భక్తి మార్గములు ఎన్నైనా సరే, ఆ నవవిధ భక్తి మార్గముల లక్ష్యం అంతా ఏమిటంటే హృదయ పద్మ స్థానానికి చేర్చడమే. నీ హృదయ పద్మ స్థానానికి చేరేటట్టుగా పరిశీలన చేయడమే లక్ష్యమైతే, ఆ లక్ష్యం ఏమీ తెలుసుకోకుండా, సరే తెలుసుకున్నాము అనుకో, తెలుసుకుంటే సరిపోయిందే, ఆ తెలుసుకున్న దాంతో ఏం చేయాలి? ఇప్పుడు నిజ గురువు యొక్క సూచన ఏం చెప్తున్నాడు? సూచన చేస్తున్నారు ఏమని, వన్యాలన్నీ మీరి ఉన్న వస్తువు జాడ ఎన్నడు ఎరుగుగాక. ఇవన్నిటిని మీరి ఉన్నటువంటి వన్యలన్నిటిని మీరి ఉన్న వస్తువు ఒకటి ఉంది, దాని జాడ ఎరగాలి. ఎన్నడు ఎరిగేది అది ఎరిగేదాకా ఎంతసేపు కూడా నెమలి కంఠము రంగు కావాలి, నెమలి పింఛం రంగు కావాలి, మామిడి చిగురు రంగు కావాలి, మామిడి పిందె రంగు కావాలి, లేకపోతే సంపంగి పువ్వు రంగు కావాలి, ఇట్లా ఏమిటేంటో ఇంకా అట్లా చెప్పినారంటే బట్టల షాపులకు వాళ్ళు ఇంకా కొన్ని వేలు రకరకాలు, ఇంకా చెప్పాక అంతలేదు. ఇవన్నీ ఎన్ని రకాలైనటువంటివన్నీ వచ్చి పడినాయో.
ఈ 5 వన్నెల మధ్యలోనే జీవితం అంతా తిరిగిపోతుంది. ఎన్ని రకాల రంగులతో ముడిపడి ఉన్నారు. బాగుందన్న ప్రతిదీ కూడా 5 వన్నెలతో సంబంధం పడే ఉంది. ఆ 5 వన్నెలతోనే రకరకాల వన్నెలు మళ్ళీ వేరువేరుగా తయారవుతున్న దానిలన్నిటికీ మెయిన్ ఆ 5 వన్నెలే. వన్నెలు కలిసిపోయిన అన్ని ప్రకాశ ప్రతిబింబాలే, లేకపోతే వాటికి ఆ వర్ణములు ఎక్కడ? వన్నెలు కలిసిపోతే ఆ ప్రకాశ ప్రతిబింబాలు ఏ ప్రకాశం చేత తెలుసుకుంటున్నారో ఆ ప్రకాశ ప్రతిబింబాలుగా ఉన్నాయి. కాబట్టి ఆ వస్తువు ఆ వర్ణంతో కనబడుతుంది. ఇది జీవిత సత్యం అని విజ్ఞాన శాస్త్రం కూడా నిరూపించింది. కాబట్టి చామంతి పువ్వు పసుపచ్చుగా లేదు అని చెప్పామనుకో, బంతి పువ్వు పసుపచ్చుగా లేదు. ఆ వన్నెలు కలిసిన తర్వాత మన కంటికి కనపడుతున్నటువంటి స్థితి. డాక్టర్ రాజేష్ రెడ్డి గారు క్లాస్లోకి ఎంటర్ అయినారు. స్వాగతం అండి. మా గ్రూప్లోకి కార్యక్రమంలోకి వచ్చినారు. థ్యాంక్ యూ సార్. పరిచయం డాక్టర్ గారు ఆ క్లాస్లో పరిచయం అయ్యారు. దయానంద స్వామి గారు నిర్వహించే క్లాస్లో డాక్టర్ గారు మన క్లాస్లోకి జాయిన్ అయినారు. వారికి స్వాగతం పలికాం. కాబట్టి తెల్లగా కనపడే వారందరూ ఎలా ఉన్నారయ్యా అంటే 7 రంగులు కలిపేసుకున్నారు. నల్లగా ఉన్న వాళ్ళతో ఏం చేశారయ్యా అంటే 7 రంగులు లేకుండా ఉన్నారు. ఆ 7 రంగులు లేని వాళ్ళు మెలనోసైట్స్ అని మనలో కొన్ని కణాలు ఉంటాయి. ఆ కణాలు ఈ సైన్స్కి సంబంధించినవి చెప్తున్నారు ఇక్కడ. ఆ చర్మంలో ఉన్నటువంటి ఆ సూర్యకాంతి ప్రతిఫలానికి అబ్జార్ప్షన్కి చేసుకుంటే ఆ జీర్ణం చేసుకోవడానికి పనికి వస్తాయట. అవి అట్లా రంగులు కలిసిన తర్వాత ఏర్పడినవే వేరువేరుగా ఉండేవి. ఆ నల్లగా ఉన్నది అంటే ఏ రంగు కలవలేదు, రకరకాల రంగులు కలవలేదు అని అర్థం. ఈ రకరకాలు కలిసినటువంటి రంగులు కలిసిన తర్వాత ఏర్పడినవే ఇదని చెప్పారు. ఇప్పుడు ఈ గ్రంథరచయిత అయితే ఆయన సైన్స్ చదివాడు కాబట్టి ఆ దాంట్లో అది సైన్స్ ప్రకారం ఎట్లా అనేది ఆయనకు వివరిస్తున్నాడు. అట్లా అల్ట్రా వైలెట్ రేస్ అని వదిలేసి మిగిలిన ప్రకాశ భాగాన్ని స్వీకరించి చేస్తాయట, ప్రతిఫలించేట. అల్ట్రా వైలెట్ రేస్ అంటే సూర్యుడి నుంచి నేరుగా వస్తున్నటువంటి అతి నీలలోహిత కిరణాలు అంటారు వాటిని. దాన్ని అవి రానికుండా చేయడానికి ఒక ఓజోన్ లేయర్ అనేది ఉంది పైన. కాబట్టే మానవులకి అందరికీ ఏమీ ప్రమాదం లేకుండా అవి వస్తే ప్రమాదమే. అట్లా తక్కువ మెలనోసైట్స్ ఉంటే తెల్లగా ఉంటారట, ఎక్కువ మెలనోసైట్స్ ఉంటే నల్లగా ఉంటారట. ఆ ఉండే దాన్ని బట్టి అది ఉంటుంది తప్ప ఎక్కువగా మెలనోసైట్స్ ఉన్నవారు ఎండలోకి వెళ్తే కందిపోతారంట, అలసిపోతారు, సొలిసిపోతారు. అట్లా ఎక్కువ మెలనోసైట్స్ ఉన్నవారు, నల్లగా ఉన్నవారు పాపం మండే ఎండలో కూడా అధికమైనటువంటి కష్టించి శ్రమ చేయగలిగే సమర్థత కలిగి ఉంటారంట వాళ్ళు, ఆ నల్లగా ఉన్నవారు. ఆ తెల్లగా ఉన్నవారు ఎండలోకి పోయి పని చేయాలనుకో, 10 నిమిషాలు 1 గంట పని చేశారనుకో రాయలసీమ ఎండలో అట్లా చోట, అంతే కాసేపుకే సొమ్మసిల్లి పడిపోతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఓర్చుకునే అంత తత్వం ఉండదు. ఈ నల్లగా ఉండే వాళ్ళకి ఎక్కువ ఓర్చుకునే తత్వం, ఎందుకంటే దాని మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అధికమైన కష్టించి శ్రమ చేయగలిగే సమర్థత ఉంటారు వాళ్ళు. అట్లా రంగులు అనేటువంటి ప్రాధాన్యత దాంతో వచ్చింది. అయితే దీనికి లేని అందం అనేటువంటి గొడవని మానవుడు తగిలించాడు. ఈ అందం అనేది మానవుడు తగిలించాడు. ఈ అందం ఎక్కడి నుంచి? శరీరానికి పైన చర్మానికి ఉన్నటువంటి రంగుకు, ఆ శరీరానికి ఉండే ఆకృతికి ఈ అందం అనేటి గొడవని మానవుడు తగిలించాడు. భావంలో మనిషి యొక్క ఆలోచనల్లో మనిషి యొక్క దీంట్లో ఉంది ఇది ఏదన్నా అందం అనే దాన్ని బట్టి ఏమన్నా ఉందా? దానికి ఏ సంబంధం లేదు. ఈ బాగుంది అనే గొడవ అంతా ఇందులో ఉంది. ఆ బాగుంది అనేది ఏంది అంటే కంటితో చూసి కంటికి రసానుభూతి కలిగితే బాగుంది అనేది. ఆహా ఎంతో ఆహ్లాదంగా కనపడితే అప్పుడు బాగుంది అనే పద్ధతిలోకి వచ్చేస్తున్నాడు. కంటికి కనపడుతున్నటువంటిది అది రసానుభూతికి సంబంధించింది. అది రసో వయస. ఆ రసలక్షణం నీ ఇంద్రియాలంతటా వ్యాపించి ఉంది. ఆ ఇంద్రియాల్లో ఆ రసలక్షణం వ్యాపించింది కాబట్టి ఆయా రసానుభూతి చెందినప్పుడు
ఆయా ఇంద్రియాలు వాటితో అనుభూతి చెందినప్పుడు ఆ రసలక్షణం నీలో వస్తుంది. ఆ ఇంద్రియాల రసానుభూతి అనుభూతిగా ఉండి మళ్ళీ ఆ అనుభవం మళ్ళీ మళ్ళీ కావాలనే కోరిక పుట్టించడానికి కూడా కారణమవుతుంది. ఆ కేవలం కంటితో కనపడే అందంగా అనేదే కాదు, కంటికి కనపడేదేమో అది అందంగా కనపడుతోంది అనేది ఉంది. ఈ మిగతా ఇంద్రియాలన్నీ ఆయా ఇంద్రియాలు విషయాలతో ప్రవర్తించినప్పుడు కలుగుతున్న అనుభూతితో ఏం చేస్తున్నాడు, ఆ అనుభూతితో తాదాత్మ్యం చెంది మళ్ళీ అది కావాలనే కోరిక కూడా ఆ రసలక్షణం వల్లనే వచ్చింది. అన్ని ఇంద్రియాలకు ఆ విధంగా వ్యాపించింది. ఆ రసలక్షణం కూడా బ్రహ్మం యొక్క ప్రతిబింబమే. ఆ రసలక్షణం అనేది కూడా బ్రహ్మం అనే దాని యొక్క ప్రతిబింబంగానే ఉంది. బ్రహ్మం అంటే చైతన్యం అన్నాం, వేదాంత పద్ధతిలో ఇక్కడ ఎరుక అన్నాం. ఆ అఖండంగా అఖండ ఎరుకే మళ్ళా జీవుడుగా భావించినటువంటి ఇక్కడ చెబుతున్నటువంటిది. కాబట్టి ఆనందో బ్రహ్మ విజానాత్, అన్నం బ్రహ్మేతి విజానాత్, ప్రాణం బ్రహ్మేతి విజానాత్, మనో బ్రహ్మేతి విజానాత్ అని 4 చెప్పారు ఇక్కడ. అలా చెప్పినటువంటి వేదము ఆనందమే బ్రహ్మం అని కూడా చెప్పింది. అట్లా చెప్పినటువంటి బ్రహ్మమే ఏం చెప్పింది, ఆనందమే బ్రహ్మం అని చెప్పింది. ఆనందం అంటే మళ్ళీ బ్రహ్మానందం అనేది మళ్ళీ ఆ తర్వాత సంగతి చూద్దాం. ముందు ఇక్కడ ఆనందం అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏ ఆనందంలో మళ్ళీ ద్వంద్వాలు లేనటువంటి ఇదేమో చివర. ఇక్కడ ఈ ఆనందం ఈ ఇంతకుముందు పైపేరాలో చెప్పినటువంటి ఆనందం అంతా వాడు రసానుభూతి అనుభవించేవాడు రసానుభూతి చెందడం వల్ల, లేదంటే వానిలో కలిగేటువంటి అనుభూతి వల్ల దాంతో తాదాత్మ్యం చెందినప్పుడల్లా అది ఆనందం అనుకుంటున్నాడు. అవన్నీ శరీరంతో పొందేటువంటి ఆనందాలు అవుతున్నాయి, విషయానందాలు. ఆ బ్రహ్మం ఆనందమే బ్రహ్మం అని కూడా చెప్పింది. ఆ ఆనందం వేరు. ఇవన్నీ ఎందుకు ఎలా చెప్పారయ్యా అంటే సామాన్యాన్ని స్వీకరించడం కోసం. అది చాలా ముఖ్యమండి మనకి. మనం ఏం చేస్తామంటే ప్రతి దాంట్లో విశేషాన్ని జోడిస్తాం. ఎప్పుడైతే విశేషాన్ని జోడిస్తామో ఆ విశేషం జోడించే కొద్దీ అహం బలపడి ఎరుక గట్టిపడిపోతుంది. విశేషం దాంట్లో పలానా విశేషం అని దాన్ని గొప్పగా చేసుకుంటూ పోయే కొద్దీ ఆ విశేషం అనే దాంట్లో ఏం బలపడిపోయిందంటే అహం బలపడింది, ఎరుక గట్టిపడిపోతుంది. దాన్ని నిరసించాలంటే ఏం చేయాలి, నిరసించాలంటే సామాన్యం చేయాలి. అంతకుముందు చెప్పిన దాంట్లో ఈ విశేషం అనేది కలిగినందుకే కదా, ఆ విశేషంగా కంటికి కనబడింది, అందంగా ఉంది, ఆ కంటికి ఆ గొప్పతనం తగిలించుకుంటూ వచ్చాడు. లేదు చాలా రుచిగా ఉంది, చాలా హాయిగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈ పొందుతున్నటువంటి దానిలోకి ఏం చేశాడంటే ఈ చాలా చాలా బాగుంది అనేది తగిలించుకున్నాడు. ఆ చాలా చాలా బాగుంది అనే దానివల్ల ఆ చాలా అనేదే దానికి పెరిగిపోయింది, దానికి పట్ల కోరిక పెరిగిపోయింది ఆ చాలా అనేదాన్ని. దాని చేత ఇవన్నీ అహము బలపడిపోయి ఎరుక కూడా గట్టిపడుతుంది అని చెప్తాను. దాన్ని నిరసించాలంటే ఏం చేయాలంటే సామాన్యం చేయాలి. దాన్ని సామాన్యం చేస్తే అహం విరిగిపోతుంది. అదేం గొప్పది అనే భావనలో నుంచి సామాన్యం అనే స్థితికి రావాలి. దాంట్లో విశేషాన్ని వెతికే పని చేయకూడదు. ఎప్పుడైతే అహం విరిగిపోతుందో అప్పుడు అభిమానము ఉండదు. ఆ అభిమానం అనేది వచ్చిందనుకో, నేను బాగున్నాను, లేదంటే నేను బలవంతుణ్ణి, నేను జ్ఞానవంతున్నాను, నేను ధనవంతున్నాను, ఇవన్నీ నేను లేకి మళ్ళీ వస్తున్నటువంటివన్నీ ఎట్లొచ్చినాయి, ఈ అందమైందనే కులమేమో లేకపోతే ఇంకోటో ఆ రావడానికి కారణం ఏమిటంటే సామాన్య స్థితిలో లేకుండా దానిని గొప్పగా చూసుకోవడం వల్లే కదా. ఎప్పుడైతే అహం విరిగిపోయిందో అప్పుడు అభిమానం ఉండదు. అది విశేషంగా పెట్టేటప్పటికీ ఆ విశేష లక్షణం చేత ఏమైంది, అది గొప్పది అనే విశేష లక్షణం చేత అహం బలపడి అభిమానం కూడా బలపడి దేహాత్మభావం కూడా బలపడిపోతుంది. దేహంతో తాదాత్మ్యం చెందుతున్నాడు కాబట్టి సంతృప్తి అసంతృప్తుల వలన జనన మరణ చక్రం ప్రారంభమైపోతుంది. సంతృప్తి అనేది అసంతృప్తి అనేది వీటి రెండే. ఎందుకంటే నీ ఇచ్చతోనే సంకల్పిస్తావు, మళ్ళీ నీకేమేం కావాలో ఆ కోరికలు ఏర్పడతాయి.
వాటితోనే వ్యవహారం చేసే కర్మలన్నీ ఆచరిస్తావు. ఆ కర్మ ఫలితాలను అనుభవించడానికి మళ్ళీ మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఏ చైతన్యం నీలో పనిచేస్తుందో అది దీనికి కారణం అవుతోంది కాబట్టి అది బీజ వస్తువుగా ఉండి మళ్ళీ ఈ కర్మ ఫలితాలు అనుభవించడానికి మళ్ళీ ఉపాధి ధరించడానికి వెళ్తోంది. ఈ శరీరం ఏమో ఇట్లే పోయినప్పటికీ శరీరం అదంతకదే ఏది చేయదు కాబట్టి అది కేవలం పనిముట్టుగా ఉంది. ఆ పనిముట్టును నడిపించినటువంటి చైతన్యం ఏమో పోయింది. అది జనన మరణాలకు కారణ వస్తువుగా బీజ వస్తువుగా ఉండి అట్లా ఆ చక్రం తిరగడానికి అంత కారణం ఏమిటంటే ఈ రెండు సంతృప్తి అసంతృప్తి. అసంతృప్తి కావాలని కోరిక, దాంతో సంతృప్తి చెందడం. అసంతృప్తి అయితే అది తీరలేదు నాకని దానివల్ల కోరికలు మళ్ళా పుట్టడం, దానికోసమే కర్మ చేయడం, మళ్ళీ ఆ ఫలితం కోసమే. కాబట్టి ఆ రెండు లేనటువంటి స్థితి అనేదేమో వేదాంతంలో ముందు అవి ఎందుకు కారణమవుతున్నాయి, అట్లా ఎందుకు కలుగుతున్నాయి ఇచ్చా అనేదంతా ఇంతకుముందే కొంతవరకు విచారణ కూడా చేశాం. ప్రతి క్షణం మనము ఈ తెలివి కలిగి ఉండాలి, ఈ మేలుకొల్పును కలిగి ఉండాలి. మౌనంగా దీన్ని జాగ్రత్తగా గమనించి బంధం ఏర్పడకుండా చూసుకోవాలి. అంటే అప్పుడు ముక్తుడు అయిపోవడానికి ఒక్క క్షణమే చాలు. ముందు ఇవన్నీ ఏవేవైతే కదిలిస్తున్నాయో నిన్ను, ఈ విశేషము అనేటువంటి విశేషంగా నువ్వు భావిస్తున్నవే కదిలిస్తున్నాయి నిన్ను. కదిలించి ఆ కదలికలో నీకు బంధం అంతా ఏర్పడేటట్టు కారణమవుతుంది. కాబట్టి ఈ మౌనంగా దీన్ని జాగ్రత్తగా గమనించి బంధం ఏర్పడకుండా చూసుకోవాలి. అప్పుడు నువ్వు అట్లా బంధం ఏర్పడకుండా చూసుకుంటే, దీనిలతో తాదాత్మ్యం చెందకుండా ఉంటే, వీటన్నిటితోనూ తాదాత్మ్యం చెందితే ఏమవుతావు? మళ్ళీ అదే ఎప్పుడు నిత్యము నీకు మనసులో మెదులుతూ దానికోసమే నువ్వు తప్పిస్తూ ఉంటావు. కాబట్టి ముక్తుడు అయిపోవడానికి వాటితో తాదాత్మ్యం లేకపోతే చాలు. అందుకని వన్నెలన్నీ మీరి ఉన్న వస్తువు జాడ కనుక్కోమని ఆ కందార్థంలో చెప్పారు. ఈ వన్నెలన్నీ మీరి ఉన్నటువంటి వస్తువుకు ఏ వన్నెలు లేనటువంటిది, దానికి ఏ ప్రకాశము లేదు, ఆ ప్రకాశానికి ఏ రంగు లేదు. ప్రకాశం అంటే ఆ ప్రకాశానికి రంగు ఏర్పడి మళ్ళీ అది రంగు రూపంలో కనపడుతుంది నీకు. ఏ ప్రకాశము లేనటువంటి, ఏ రంగు లేదు, దాని అన్నిటికీ మీరి ఉన్నది అది. ఆ సర్వవ్యాపక స్వస్వరూప సాక్షాత్కార జ్ఞాన ప్రకాశానికి ఏ వన్నెలు లేవు. ఆ సర్వవ్యాపకమైనటువంటి స్వస్వరూప సాక్షాత్కారం ఏదైతే అంతటా ఉన్న చైతన్యంగా ఉన్నదో అది జ్ఞాన ప్రకాశం. అది జ్ఞానంతో మాత్రమే తెలుసుకోగలిగేది అది. కాబట్టి దానికి ఏ వన్నెలు లేవు. కంటితో చూసే ఈ ప్రకాశము ఈ వన్నెలు కలిసినది కాదు. కాబట్టి ఆ పరమాత్మ సర్వవ్యాపకమై అంతటా ఉన్నవాడై ఏకకాలమందు సాక్షిగా ఉన్నాడు, ఏకకాలంలోనే ప్రకృతిగాను ఉన్నాడు. ఇక్కడ ప్రకృతిగాను ఉన్నాడు, అక్కడ సాక్షిగాను ఉన్నాడు, ఏకకాలంలోనే అంతటా వ్యాపకమై. అలా ఉన్నటువంటి వాడు ఆ ఉన్న వస్తువు జాడ ఎన్నడూ ఎరుగక ఆ ఈశ్వరుని కానీ, పరమాత్మని కానీ, ఆ ఆత్మను కానీ, బ్రహ్మను కానీ, ఆ సాక్షిని కానీ ఎప్పుడు ఎరిగే ప్రయత్నం చేయకపోతే, అసలు ఎరగకపోతే, దాన్ని ఎరిగే ప్రయత్నమే చేయలేదనుకో, అంటే ఇందాక పై పేరాల్లో ఇంతకుముందు వచ్చినప్పుడు చెప్పాడు చూడు, మానవుడు పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంకా తన జీవితానికి ఏం చేయాలి, తనకు ఆహారం ఎట్లా, మళ్ళీ ఆ ఆహారం అయిపోయిన తర్వాత ఇక దానికి సంబంధించిన పనులే కదా. పని చేస్తే ఆహారం వస్తుంది, మళ్ళీ నిద్ర, మళ్ళీ కుటుంబం, మళ్ళీ సుఖం. ఈ రకమైనటువంటి తప్ప దానికి అన్యంగా ఆలోచించినంత కాలము ఇతర రకమైనటువంటివన్నీ జీవులు ఎట్లా బతుకుతున్నాయో అదే రొటీన్గా బతికే అవకాశము ఉంది. అందువల్ల ఎప్పుడు తెలుసుకోవాలి, ఈ తెలుసుకోవడానికి అట్లా ఎవరైతే ఆ వస్తువు జాడ ఎప్పుడు ఎరగకుండా ఉంటాడో, దీని గురించి జీవుడు అనే దాని గురించి, ఈశ్వరుని కానీ, పరమాత్మ అనే దాని గురించి, బ్రహ్మను అనే దాని గురించి, ఈ సాక్ష్యం చెప్తున్నటువంటి దాని గురించి, తానెవరు అని, తాను శరీరమా, నామరూపాత్మకంగా ఉన్నదా, ఈ చైతన్యంగా ఉన్నదా, ఈ ఏ ప్రయత్నము వాడు అవన్నీ ఏం చేయలేదు కదా. నేను ఎందుకు ఈ జన్మలు వస్తున్నాయి అనేటువంటి, ఇంకా ఎవరో పెద్దలు ఏదో చెబుతున్నారనే వైపుకు తన జ్ఞానం పోతే కదా ఆలోచన, ఆ సంకల్పం కలిగేది.
వస్తు జగత్తుతో నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఏమేం కావాలనే కోరికలతోనే కదా నిరంతరము దాంట్లోనే సమయం సరిపోతుంది. ఎప్పుడు వాడు దీని వైపుకు చూడాలి? అట్లా ఆ సాక్షిని కానీ దేన్నైనా ఎరిగే ప్రయత్నం గనక చేయకపోతే, అసలు ఎరుగకపోతే, దాన్ని ఎరిగే ప్రయత్నమే చేయకపోతే ఆ ఎరుకని ఎగరగొట్టడం ఎలాగా, తెలియకుండా దాటడం ఎలాగా అనేది ఆ ప్రశ్న. ఆ పెద్దలు ఇందాక పెద్దలు ప్రశ్నించారు అని అన్నారే, అదేంటంటే అసలు ఆ ప్రయత్నమే చేయకపోతే, అసలు ఎరగకపోతే ఆ ఎరుకని ఎగరగొట్టడం ఎట్లాగా, తెలియకుండా దాటడం ఎలాగా? ఆ ఎరుక దాని స్వరూపం అదంతా తెలిస్తేనే కదా దాన్ని దాటడం ఎట్లాగో గురుమూర్తి మళ్ళా చెబుతాడు. ముందు నీ నీ స్వస్వరూప జ్ఞానము, నువ్వు వీటన్నిటిని విచారణ ద్వారా కొంతవరకైనా నీకు ప్రశ్న కలిగితేనే కదా నువ్వు ఈ బంధాలు ఏర్పడుతున్నది ఏమిటికి, ఆ బంధాలు ఏర్పడడానికి ఏంటివి కోరికలు కలుగుతున్నాయి, ఏవి ఏవి అసంతృప్తులుగా ఉండి మళ్ళీ వాటిని తీర్చుకునేకి ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఇదంతా తెలిసి విచారించి ఇవన్నీ తెలుసుకుంటే కదా, ప్రయత్నం చేస్తే కదా వచ్చేది. ఇది తెలియకుండా ఎరుకను ఎగరగొట్టడం అనేది, దాటడం అనేది ఎలాగా అంటే ఏ పని కాదు. కాబట్టి ఎన్నో రీతులు చెబుతున్నదంతా ఈ సాక్షి గురించే చెబుతున్నారు, ఎరుక గురించే చెబుతున్నారు. అంతా ఎరుక గురించే. ఎందుకంటే మొత్తం అంతా ప్రభావితం చేస్తున్న సర్వ అంశాలు నీకు తెలియబడుతున్నటువంటి అంశాలన్నీ ఇవే. తెలుసుకునే అంశం దాంతోనే తెలుసుకుంటున్నావు, దాంతోనే గుర్తించి దాన్ని లేకుండా చేసుకోవాలనేది. అది ఎక్కడైతే లేదో దానిని గురించి బయలును గుర్తెరిగేటువంటి కోసమే పరమాత్మ స్వరూపుడైన గురువు పాదం బట్టి సర్వ శరణాగతి రీతిలో అది పొందే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎన్నో రీతులు ఈ సాక్షి గురించి చెబుతూ ఉంటారు, ఎరుక గురించి చెబుతుంటారు. కాబట్టి అది తెలిస్తే ముక్తే, మోక్షమని కూడా నిర్ణయం చేసేస్తున్నా కానీ నిజానికి అది భౌతిక లక్షణాలను దాటడానికి మాత్రమే పనికి వచ్చేటువంటిది. మోక్షం అని ఏది ఏది మామూలుగా అద్వైతులు ఏమన్నారు, ఏది జీవభావం వదిలి నువ్వు జీవుడుగా ఉన్న లక్షణాలను వదిలేస్తే సర్వవ్యాప్త చైతన్యంగా ఈ బ్రహ్మాండ సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మము అనేది కూడా కేవలం ఏ సంకల్పంతో పుట్టిందో అది కూడా అఖండ ఎరుక. అది ఆ అఖండ ఎరుక నీవేను, ఆ బ్రహ్మం నీవేనని సాక్షి స్థితిలో ఉంటే మోక్షం అని చెబుతున్నారు. అంటే ఆ మోక్షం అంటే అదేం తిరిగి రాని ముక్తిగా ఉండే మోక్షం కాదు. మళ్ళీ దానికి సంకల్పం కలగవచ్చు. ఆ సంకల్పం చేతనే, ఆ సంకల్పమే సృష్టికి మూలం అయింది. కాబట్టి అది అట్లా నిర్ణయం చేస్తున్నా కూడా భౌతిక లక్షణాలు దాటావంతే. ఆ నిర్ణయంలో నువ్వు సాక్షిగా ఉన్నావు అంటే ఈ భౌతికంగా నేను నామరూపాత్మక శరీరంగా ఉన్నాననే భావంలోంచి నేను చైతన్యంగా ఉన్నాననే స్థితిలోకి పోయినావు అంతే. వాటి వరకు పోయాకే పనికొచ్చింది అది. వాటి నుంచి మరి ముక్తి కావాలంటే ఆ స్థితిని కూడా దాటాలి. ఆ సాక్షిగా ఉన్న స్థితిని కూడా లేదు. అది మొత్తం లేనటువంటి ఏ స్థితి లేదు. ఈ స్థితులన్నిటికీ కారణమైనటువంటిది లేదు. అఖండ ఎరుకగా ఉన్నది కూడా లేదు. కేవల బయలుగా ఉన్న దాంట్లో ఏ నిర్ణయం చేసేది లేదు, నిర్ణయించేవాడు లేడు. ముక్త బట్టబయలుగా ఉన్నది. సృష్టికి ఏర్పడక ముందు ఏ విధంగా ఉందో దానికి ఏమీ లక్షణాలు చెప్పడానికి కూడా లేనటువంటి స్థితిలో ఉన్నది. కాబట్టి ఆ స్థితిని గురుమూర్తి యొక్క కరుణ చేత గుర్తెరిగి దాటుకోవాలి ఆ స్థితికి. కాబట్టి ముందు ఇహంలో దీని నుంచి ఇహము పరమనే రెండు దానిని దృష్టిలో చూడడానికి ముందు ఈ జీవుడు అనే వానికి ఈ భావం ఏర్పడాలి కదా. పారమార్థికమైన దాంట్లో ప్రవేశించడానికి ఇహమును పరమ దృష్టితో చూడడానికి, దృష్టిని మార్చడానికి అంతా ఇది ఉపయుక్తమవుతుంది. ఈ శాస్త్రం అంతా ఏం చెప్తోంది, ముందు వానికి ఆ రకమైన భావన ఏర్పడితే ఆ భావన ఏర్పడిన వానికి ఇదిగో ఇదంతా ఇహము, ఈ ఎక్కడెక్కడ నువ్వు వ్యవహారం చేస్తున్నావో జీవుడుగా వ్యవహారం చేస్తూ ఈ చేస్తున్నటువంటిదంతా ఇహంలో ఉంది. పరం అనే దృష్టితో చూడాలంటే ఆ పరం అనేది కూడా ఎక్కడో లేదు. దాన్ని విచారణ చేస్తే, నీలోకి అంతరంలోకి విచారణ చేస్తే ఆ పరం అనేది తెలిస్తే ఆ పరంలో ఇవన్నీ లేవు. ఈ ఇహంలో కనబడేటువంటి దృష్టితో చూడడానికి ఈ దృష్టితో చూసేదంతా అక్కడ ఏమీ లేనటువంటిది. ఆ తెలుసుకునే ఉపయుక్తం అవుతుంది.
కాబట్టి ఇందులో ఉన్న రహస్యం ఏమిటంటే అనంత విశ్వాన్ని స్వీకరించాము. ఆ అనంత విశ్వం కూడా ఒక కన్ను వలె ఉంటుంది. ఈ అనంత విశ్వం అంతా కూడా అది కూడా ఒక కన్ను వలె ఉంటుంది. ఇది ఇందులో ఉన్నటువంటి రహస్యం. ఈ కథార్థంలో వచ్చినది అంతా కూడా ఒక కన్నులో ఏ విధంగా మొత్తం అంతా కనబడుతూ ఉందో, కనబడుతున్న దృశ్య ప్రపంచం అంతా దాంతో పోల్చారు. ఒక తుఫాను వచ్చిందనుకో, పెద్ద తుఫాను కూడా మధ్యలో కేంద్ర స్థానంలో ఒక కన్నులాగా ఉంటుంది. ఆ ఏర్పడడానికి బిందువు అనేది ఒకటి ఏర్పడుతుంది. ఆ బిందువు దగ్గర మొదలయ్యి అది తిరిగి 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 చుట్టూ తుఫాన్లాగా మారినప్పటికీ దానికి కేంద్ర స్థానం ఒకటి ఉంటుంది. దాన్ని ఐ ఆఫ్ ది సైక్లోన్ అంటారట. ఐ ఆఫ్ ది సైక్లోన్ అంటే ఆ ఏదైతే ఎక్కడ పుడుతోందో ఆ తిరుగుతున్నటువంటి కేంద్ర స్థానం అది మొత్తం వేగంగా తిరుగుతున్నందువల్ల చుట్టూ ఉన్నదంతా తిరిగి పైన ఉన్నటువంటి గాలితో కలిసి ఆ వేగం అంతా ఇంకా బలం పుంజుకుంది. అట్లా తిరుగుతూ ఉంటుందంటే ఆ బలం అంతా ఆ కేంద్ర స్థానంలోనే ఉంది. ఆ కేంద్ర స్థానంలోనే ఆ బలం అంతా ఉంది. అది అట్లా ఏర్పడడానికి మళ్ళీ ఆ సముద్రం నుంచి పైన ఆకాశంలోకి ఏర్పడితే దాదాపు ఒక్కోసారి 2-3 రాష్ట్రాలు ఎండ ఏం కనపడకుండా మొత్తం అంతా చక్కటిగా ఆవిరిగా అయిపోయేటట్టు అక్కడ చినుకులు పడేటట్టు తయారవ్వడానికి కారణం అంత వేగంగా అంత బలంగా వ్యాపించి ఉంటుంది. అది అట్లాగే చెప్తున్నాడు. బ్రహ్మాండ చక్రం అంతా కూడా, ఈ బ్రహ్మాండ చక్రం అనేదంతా సూర్యుడి యొక్క కేంద్రంగా తిరుగుతూ ఉంది. ఈ బ్రహ్మాండ చక్రం అనేదంతా కూడా ఈ అనేకమైనటువంటి భూమితో సహా ఈ పైన ఉన్నటువంటి నక్షత్రాల కంటే కిందకు, నక్షత్రాలేమో సూర్యుని కంటే పైభాగంలో ఉన్నాయి. కింద ఉన్నటువంటి అనేక గ్రహాలు ఇవన్నీ కూడా సూర్యుని యొక్క కేంద్రంగా తిరుగుతూ ఉన్నాయి. అది కూడా ఒక కన్నే. ఇటువంటి అనేక బ్రహ్మాండములు అనేకములు కలిసి ఒక గెలాక్సీ అనేది అయింది, ఒక పాలపొంత అనేది. ఇలాంటి అనేకమైనటువంటి ఈ సూర్యుని చుట్టూ ఉన్నటువంటి గోళాలన్నీ కలిపి ఒక బ్రహ్మాండం ఎట్లయిందో ఇట్లా అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి. ఆ బ్రహ్మాండాలు అన్ని చోట్ల జీవుడు ఉన్నాడా అంటే అది ఇంతవరకు ఎవరికి ఏం తెలియదు. ఒక పాలపొంత, ఒక నెబ్యులా, ఇలా ఎన్నో చెప్పవచ్చు. మొత్తం విశ్వాన్నంతా, ఈ మొత్తం విశ్వాన్ని ఒక్క కంటితో చూసేటువంటి దూరంగా వెళ్ళి చూసామనుకో, చూస్తే అది కూడా ఆ కన్ను ఎలా ఏ ఆకారంలో ఉందో అదే ఉంది. ఇప్పుడు ఆకాశంలోకి ఎవరైతే వీళ్ళు పోయినారో వ్యోమగాములు, వాళ్ళు అక్కడి నుండి చూశారనుకో కిందకి, ఇక ఆ సూర్యుడు కానీ లేకపోతే ఇతరత్రా కనపడుతున్నవన్నీ ఆ బిందు ఆకారంలో కనపడుతుంటాయి. మొత్తం అంతా విశ్వం అంతా ఏం కనపడుతుంది? ఓ బిందు ఆకారంలో కనపడుతుంది. ఈ కన్ను ఏ ఆకారంలో ఉందో ఏ ఆకారంలో కనపడుతుంది. అది కూడా అలా తిరుగుతూ ఉంది. దానికి కూడా మధ్యస్థానము, మళ్ళా కృష్ణబిలాంతర్గతమైనటువంటి మధ్యస్థానం ఉంది. పైన కృష్ణబిలం అంటే ఏమో ఈ మొత్తం బ్రహ్మాండాన్ని తనలోకి ఇమిడ్చుకోగలిగినటువంటి బ్లాక్ హోల్ అనేది అంతరిక్షం దాటిన తర్వాత ఉంది అని చెప్తున్నారు. అలాంటిది ఈ కన్నులో కూడా ఓ మధ్యలో నల్లది ఉంది, కృష్ణబిలాంతర్గతమైనటువంటి మధ్యస్థానం. అది కూడా కన్ను వలె ఉంది. ఈ పంచవన్నీలన్నీ పన్నుగా ఆ కేంద్ర స్థానంలో ఈ పంచవన్నీలన్నీ ఎక్కడ కనపడుతున్నాయంటే ఆ కేంద్ర స్థానంలో ఉన్న దానికే కనపడుతూ ఉన్నాయి. ఇవన్నీ ఈ అనేకమైనటువంటి వన్నెలుగా కనపడుతున్నవన్నీ. కాబట్టి సమయం ఈ పేరాకాటికి సరిపోయింది. రేపు ఈ తర్వాత ఉండే పేరాకాడ మొదలు పెడదాం. ప్రార్థన ఎవరు చేశారో మంగళం చెప్పండి. మంగళం చెప్పిన తర్వాత రికార్డింగ్ ఆఫ్ చేద్దాం. జై గురుదేవ్. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణరహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం. ఏమన్నా భక్తు చిత్తు సమసిపోయే శత్రు సంహారణాయ వత్తి లేని దీపము నీకిస్తు మంగళం. చేష్టలన్నీ ఉడిగిపోయే చేసేదేమి లేకపోయే శేషమ్మ మనసు మీలు చేరే మంగళం. పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం.
నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పూర్ణయాజులకు జై. విష్ణునానంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ.